నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో గల విశ్వసాయి హై స్కూల్లో ఈరోజు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు దాని ప్రాధాన్యతపై కవి సమ్మేళనం చర్చాగోష్ఠి కార్యక్రమం జరిగింది. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షురాలు జి సుభద్రాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సందడి అరుణ, సభ్యులు భారతి, సయ్యద్ నజ్మా, నాగేశ్వరి, నరేంద్ర, శ్రీధర్ బాబు, అంకబాబు, బేబీ, హర్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చాగోష్ఠి కార్యక్రమంలో పలువురు కవులు, కవయిత్రులు ఓటు హక్కు దాని ప్రాధాన్యతలను కవితల రూపంలో వినిపించారు. పల్లెటూరులో జరుగుతుంటే ఒక పల్లెటూరులో కొంతమంది జనాన్ని పోగేసుకొని జరిగితే కొంతవరకు బాగుంటుంది. మరి ఒక చిన్న స్లోగన్ పిల్లలు ఒక పాట చెప్తున్నప్పుడు ఒక తెలుగు మీడియం అమ్మాయి నుంచి స్లోగన్ అడిగితే తీసుకుంటే నీకు ఇస్తే ₹1, వాడు తింటాడు 1000, తెచ్చిన వాడు తింటాడు 1000 అని చెప్పి ఇంకే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చాలా ట్రూ. ఇంకోటి ఎవరైనా మనకు ఈ గిఫ్ట్లు అంటే ఫ్రీ గిఫ్ట్లు అవన్నీ ఇస్తాం మీకు అంటే కూడా అది ఒక ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్సులు అన్నా కూడా దానికి గెలిచిన తర్వాత ఫ్రీ బస్సులు ఇస్తా, ఉచిత కరెంట్ ఇస్తా అన్నదానికి ఇప్పుడు ₹10 ఇస్తా, ₹1000 ఇస్తా, ఓటుకి ₹5 ఇస్తా అన్నదానికి తేడానే లేదు నా ఉద్దేశంలో. అదేమో పబ్లిక్, ఇదేమో ప్రైవేట్. కాబట్టి ఒక దేశంలో ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా తప్పు. కానీ ఇస్తున్నదేమో మధ్యలో ఉన్న కడుపు కారిపోయి కేకలేసి గొంతు రాసిపోయాయి. వెనక ఉదయం మనం పేరు తీసిపోయాయి. తాగి ముందు లెవెల్ వెళ్ళిపోయాయి. మోసి కొనుక్కొని జుట్టు ఊడిపోయాయి. కొట్టి రాళ్ళు చెయ్యి కాయ కాసిపోయాయి. తగిన తిండి కనుక పక్క చిక్కిపోయాయి. సత్తువంతా పోయి సేవ చచ్చిపోయాయి. వాడి ఒంటి మీద ఉండే ఒక సొంత సిరిగిపోయాయి. చల్లగాలి తగిలి ఒళ్ళు ఉడికిపోయాయి. కాల్చనీకి ఒక బీడి ముక్క లేకపోయా, ఓనరోడి కాడ పాత పెరిగిపోయాయి. పెన్షన్ ఏమో రాకపోయా, ప్రాణమేమో పోకపోయా. ఆఫీసులు చుట్టూ తిరిగి కాళ్ళ చట్టం అడిగిపోయాయి. 5 ఏళ్ళు జరిగిపోయాయి. ఇన్ని రోజులు ఎక్కపోయావు, కాళ్ళు వచ్చిపోయా, పచ్చనోట్లు ఇచ్చిపోయా. నాయకులు వస్తుండ్రు, దండాలు పెడుతుండ్రు, రోజు మందు పోస్తుండ్రు, ఊరంతా తిప్పుతుండ్రు, బీడింగ్ కనిపిస్తుండ్రు, బిర్యానీలు పెడుతుండ్రు. నా పేరు పిలిచిండ్రు, నా ఏళ్ళు పట్టిండ్రు, నా కంట్లోనే పొడిచిండ్రు. గుబిలి తీసిపోవాలంటే నన్ను పక్కన ఇస్తుంది. పైన నెత్తి గారి కింద కాదు గారి మధ్యలో కడుపు గారి. మళ్ళీ అదే ప్రజాస్వామ్య గేయం పునరావృతం. ఓటరు బొంగలి గురించి సీతాకోచనకు అయ్యేది ఒక్క ఎలక్షన్ రోజున 5 ఏళ్ళకు ఒకసారి. మధ్యలో అవుట్ చిన్న చీకట్ల పరతంత్రం, అందులోంచి పుట్టింది ఉద్యమం. ఎందరో ప్రాణాల త్యాగఫలం ఈనాటి మన స్వాతంత్రం. విశ్వానికే విస్మయం మన ప్రజాస్వామ్యం. ఓటు రాజ్యాంగం యువతకిచ్చిన వరం. ఓటే ప్రజాస్వామ్య పరిరక్షణ కవచం. ఓటే ఒక శాంతి ఉద్యమం. ఓటే దేశపు నిశ్శబ్దపు విప్లవం. ఆనాడు అంబేద్కర్ అందించిన ఓటు ఈనాడు ఆ ఓటు మీద జులుం చేస్తుంది నోటు. అవినీతికి ఓటు దేశ ఆర్థిక ప్రగతికి చేటు. లంచగొండికి ఓటు ప్రజల జీవితాలపై విషపు కాటు. అత్యాశపరుడుకు ఓటు వినాశనానికి చూపును రూటు. మరి నీతిపరుడుకు ఓటు దేశ సుస్థిరతకు చోటు. నాయకుడు వేసే ఎడ జిందాబాదులతో నిండిన నీ బొక్కకు 4 సారా చుక్కలు. అహర్నిశలో తిరిగి ఆకలి ఉన్న నీ డబ్బకు బిర్యానీ పొట్లాలు. అవి నిన్ను మాయ చేసే షడయంత్రాలు. లొంగావో 5 ఏళ్ల జీవనం అదోగతి పాలు. ఓట్లు అడిగేటప్పుడు ఓటర్ల అడుగులకు ముడుగులు. యువతకు బూటకపు హామీలు. తీరా మంత్రి అవ్వాలంటే కలవాలంటే కూడా పడి కాపులు. మనల్ని ఏడే రాజును మనమే ఎన్నుకోవడం రాజమార్గం. అందుకే కాబోకు ప్రలోభాలకు దాసోహం. నిష్పక్షపాత ఎన్నిక దేశ సుస్థిరతకు మన్నిక. అమ్ముకున్న నీ ఓట్లు రాజ్యాంగపు హక్కులకు తూట్లు. అందుకే మనందరం నిష్పక్షపాతంగా మనము ఎన్నికల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఎన్నెన్నో కళలతో ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎన్నెన్నో కళలతో ఎలక్షన్స్ వచ్చేసాయి. పూర్వ నాయకుల సంఘాలు ఏ సంస్థ సభలకు హాజరవుతూ ఓటర్
ప్రతి ప్రసంగాల్లో ఉచిత వరాల దొంగలు, ప్రతి ప్రసంగాల్లో ఉచిత వరాల దొంగలు. సమస్తం ఉచితంగా వస్తే బాగున్నాను ఆలోచన ప్రజలు, సమస్తం ఉచితంగా వస్తే బాగున్నాను ఆలోచన ప్రజలు. 60 దాటిన వృద్ధులు పని చేసుకున్న ఆరోగ్యం సహకరించక ఆదాయం లేని వ్యక్తులకి సాయం అవసరం, ఆదాయం లేని వ్యక్తులకి సాయం అవసరం. శ్రమశక్తిని మరిచి సోమరులై అందరూ ఉచిత పనులు కావాలనుకోవడం అన్నారు. శ్రమశక్తిని మరిచి సోమరులై అందరూ ఉచిత పనులు కావాలనుకోవడం అనర్థం. ఉచిత పథకాలు ఆశ పెట్టకు. ఓ ఓటర్ ఉచితంగా ఆశలు తెచ్చుకో, శ్రమశక్తిని నమ్ముకో. ఓటుల మద్యానికి డబ్బుకు అమ్మం. ఓ లీడర్ మద్యం డబ్బు ఎగపోగా నియోజకవర్గానికి అవసరమైన గతము తడివి చూడు మిత్రమా, గతము తడివి చూడు మిత్రమా, నేటి యువ తరంగమా, భగత్ సింగ్ ఉడుకు రక్తమా. ఓటు రోజు సెలవించింది సినిమాలు షికారులు తిరగడానిక, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానిక. గతము తడివి చూడు మిత్రమా, రాజ్యాంగ కార్యకర్తల చెమట చుక్కలు సిరా చుక్కలై శాసనాలు చేశాయి. ప్రజాస్వామ్య పరిరక్షణకై ఓటు హక్కుకు ఊపిరి పోశాయి. మరి ఓ నవకిషోరమా, నేతాజీ నాయకత్వపు వారసత్వమా ఇంకా నిద్రపోయేలా? ఓటుకు వేడయ్యింది, ఆచి తూచి అడుగులు ముందుకు వేయి. విజ్ఞతతో నేతని నిర్ణయించుకో, కులం చూసి మతం చూసి ఓటు వేయి. పరమత సహనం, భిన్నత్వంలో ఏకత్వం నీ నరాల్లో జీవించుకుపోయింది. పరాయి పాలన ఉందని ప్రాణ త్యాగాలు చేసింది నీ కులపుతోడేనా, నీ మతం వాళ్ళేనా? అందరూ భారతీయులందరూ నిజమైన ప్రజానాయకులు రావాలంటే నిజాయితీగా ఓటు వేయాలి. ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత, మన అందరి బాధ్యత. అందరూ తప్పక ఓటు వేద్దాము, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తీసుకెళ్దాము. ఓటరి చైతన్యం అన్నమాట ఇది. మేలుకో సామాన్యుడా, మేలుకో సామాన్యుడా. దేనికోసం నీ ఆరాటం, దేనికోసం నీ పోరాటం, దేనికోసం ఎండలో పడిగప్పులు, దేనికోసం జేజేల నిరాధాలు. పట్టడనం కోసమా లేక ఓటుకి ఇచ్చే నోటు కోసమా? నీవైన కష్టం కాంచేటప్పుడు మేలుకో సామాన్యుడా, మేలుకో. నీకు లేని మాటలు కోటలు దాటే పిచ్చికైతేవేమో బ్రహ్మాసం నీపై వదిలేరేమో. కన్నుల్లో వెలుగుల ఆశలు నింపుతున్నారు, వరాల పండగ చేస్తున్నారు. మేఘాలలో రాతలే రాస్తున్నారు, మెత్తని పలుకులే పాటలుగా పాడుతున్నారు. కట్టుబాట్ల కథలకి నోట్ల గొప్పలే పేర్చి సామ్యానికి దగ్గరి సీట్ల వైపై ఎన్నికల్లో ఎగసే తెగలే కనిపించే. దుర్నెలిచి పోసిరే దమ్మంతా మాటనిరే. పేదోడికి లేకపోయే అధికారపు కూర్చి వంశాల ఆరంభలే చదరంగంలో. నాదంటూ నీరంటూ రాష్ట్రంలో లొంగిలాటలు లొంగి సీమంటూ కోస్తా ప్రాంతమంటూ గొడవలే. లేని దందా ఎక్కడ దోపిడీలే. ముక్క తిన్నా ఒకరోజే, ఫుల్ బాటలు కొట్టినా ఒకరోజే, 500 కోట్లు ఒకరోజే, కారు ఎక్కినా ఆటో ఎక్కినా ఒకరోజే. డబ్బు ఎరగా వేస్తే స్వర్గం ఏదో చూపిస్తే పడకూడదు మాయా ప్రపంచంలో. నేరుకో నీదైన వ్యక్తిత్వం. తరచి చూడు తరుపు వస్తున్న కాలాన్ని, మంచి చెడ్డలు పెంచి చూడు గతాన్ని మరువకు, వర్తమానాన్ని విడువకు. అనగాలిపోతున్న బతుకుల్లో ఆశయం చూడు, మార్పుల వస్తువులో మార్పుల జెండాలనే చూడు. భరతమాత గుండె చూడు, వీరుల త్యాగం చూడు. రక్తదక్కలు వదులుతున్న వీర జవాన్లను చూడు. కంటికి నిద్ర పరువై రైతన్న కన్నీరు చూడు. మేలుకో సామాన్యుడా, మేలుకో. భావితరాల యువత ఫలితమేమో బాధ్యత నీదని తెలుసుకో. ఓటు విలువని నడుచుకో. మేలుకో సామాన్యుడా, మేలుకో. ఎంతో పవిత్రమైనది నీ ఓటు. నీ ఓటు హక్కు నీ వేళ్ళ మీద వేసేది మామూలు ఇంకు చుక్క కాదు, నీ భవితకి దారి చూపే చుక్కాని, నీ జీవితాన్ని వెలిగించే సూర్య తేజం. ఓటంటే 2 అక్షరాలు మాత్రమే కాసుమా, ప్రతి పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. అక్రమాల మీద, అన్యాయం మీద నువ్వు వేసే పాసు కృతాస్త్రం. ఏ ప్రలోభాలకి లొంగకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే బాధ్యత నీదే. మేలుకో సోదరా.
సోదరి ఓటు విలువ తెలుసుకొని మసలుకో. ఓటుని ఎప్పుడు అమ్ముకోవద్దు. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఓటు వేయడం మానవద్దు. ఓటు అంటే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం. ప్రపంచ స్థితిగతులన్నీ మార్చే శక్తి గల బ్రహ్మాస్త్రం. సమాజ స్థాపన కోసం తోటి వారితో చేయి కలుపుకొని మంచి నాయకుని ఎన్నుకో. ఈ ఓటు హక్కు అమూల్యమైంది. దాన్ని దుర్వినియోగం చేయకు. ఓటు విలువ తెలుసుకొని మసలుకో. నిజాయితీగా ఓటు వేయి. నీ తల్లను మార్చే ఏకైక వజ్రాయులని ఓటు మాత్రమే సుమా. ఒకే ఒకటంటే ఒకటి, కాలం వృద్ధిదారులలో వేగంగా సాగాలన్న జీవనకాంక్ష తీర్చేది. మండుతున్న రాజకీయ ఎండలో చలివేంద్రం లాంటిది. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం నిన్ను గుర్తిరిగి ఓడించింది. 5 సంవత్సరాల ఆకలి తీర్చి పోయేది. సిద్ధాంతానికి విలువనీయక స్వీట్ ఇచ్చే స్వీటు కొరకు ఎగబడే వాళ్ళ నడవడికను గమనించు. వాళ్ళు నవ్విస్తారు. భుజంపై వేసిన చెయ్యి చెప్పే ఎన్నో మాయమాటలు ఆశలు పెట్టి ఎక్కించి నిరాశలోకి దించడం ఆయన. నీకోసమే ఉన్నానన్న మాటల డీరోకి పూసుకో. నీకోసమే ఉన్నానన్న మాటల డీరోకి పూసుకో. చూపుడు వేలు వేలంలోకి నేను పెట్టినాక, చూపుడు వేలు వేలంలోకి పెట్టినాక పాట నేపథ్యాన్ని కోల్పోతుంది. మస్తిష్కపు భాండాగారం నుండి ఆలోచన నిధిని వెలికి బద్ధకపు ఆవలింతంతో పడినప్పుడే నీ నెత్తిన పడ్డ పిడుగు సమాధి. చూపుడు వేలుపై మరణించదే భవితులు నిలబెట్టే దారులలో కొనసాగి. నవ్యాంధ్రుల రచయిత్రుల రాష్ట్ర రచయిత్రుల నెల్లూరు సంఘం ద్వారా ఓటు మీద అవగాహన, తర్వాత ఓటు మీద కవి సమ్మేళనం, పిల్లలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు, ఇవన్నీ కూడా ఈరోజు డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ విశ్వసాయి స్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. చాలా చైతన్యం రావాలి అని దాదాపుగా అందరూ ఉపాధ్యాయులు, రచయితలు, కవులు కూడా చాలా చక్కటి మార్పు రావాలి సమాజంలో అని కోరుకుంటున్నారు. అందరూ వచ్చి ఈసారి ప్రత్యేకంగా అందరూ ఓటు వేయాలి. ఇది మన బాధ్యత. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మనం ఉపయోగించుకోవాలి. ఈ ఓటుని మన అందరం కూడా వేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ హక్కును ఉపయోగించుకోమని వీరందరి కవితల్లో కూడా మరి ఎన్నికల జాతరలో ఆ జాతరని మనకు అనుకూలమైన పండగగా మార్చాలని వీళ్ళందరూ కోరుతున్నారు. ఆ తర్వాత మేము రూరల్లో సమైక్య రచయితల సంఘం ద్వారా మంచి ఓటు అవగాహన కార్యక్రమం ఎక్కడ అవసరమవుతుందో ఆ అవసరం ఉన్న చోట మేము వెళ్ళి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఓటు అవగాహన కార్యక్రమం మరియు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. నిర్లక్ష్యం వేడి, బద్ధకాన్ని వేడి, దాని యొక్క ఓటు యొక్క హక్కు కాపాడుకోవాలి. ఓటు అనేది హక్కు మరియు బాధ్యత కూడా, ప్రతి ఒక్కరి బాధ్యత. అంటే మామూలుగా రాజ్యాంగంలో హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. అయితే ఇక్కడ హక్కు రాజ్యాంగపరంగా ఓటు హక్కు ఇచ్చింది, కానీ నైతిక బాధ్యత ఓటేయడం. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. కాబట్టి దాన్ని ఎన్నికల నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అందరూ ఓటు వేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. సంఘాల్లో ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ ఈ యొక్క భవితలు నిర్ణయించుకోవాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడాను ఈ యొక్క ప్రజాస్వామ్య కార్యక్రమంలో పాల్గొని ఓటు వేసి మంచి నాయకుడిని ఎంచుకొని తద్వారా మంచి ప్రభుత్వాన్ని అందిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఓటు అనేది బాధ్యత. ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా అంటే సమాజం కోసం నేను చేస్తున్నాడు, సమాజాన్ని మార్స్తాడు, కానీ ఒక ఓటు మాత్రమే మనం మార్చాలి. మనం మార్చేటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు. అది ఏ రోజైతే మనం ఖచ్చితంగా సరిగ్గా వినియోగించుకుంటామో మనం మారుతాం, మన రాత మారుతుంది, తద్వారా మిగతా సమాజం మారుతుంది. ఒక ఓటుకు మాత్రమే ఆ సత్తా ఉంది.